అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. చాలామంది ఎవరైతే కొన్ని వారాల నుంచి మన సంఘంకి వస్తున్నారో మీరందరూ కూడా గుర్తిస్తారు. అది మనము లైఫ్ ఆఫ్టర్ ద క్రాస్ అనే సిరీస్లో మనం ఒక 6 వారాల నుంచి లైఫ్ ఆఫ్టర్ ద క్రాస్ అంటే సిలువ తర్వాత జీవితం గురించి మనము మాట్లాడుతున్నాము. మరి ఒకసారి గుర్తించండి, ఈరోజు నేను ఈ సిరీస్ ముగించాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ముగిస్తున్నానన్నంత మాత్రం మనము మాట్లాడాల్సిన విషయాలు అన్నీ మాట్లాడేసామని కాదు, కానీ ఇప్పుడు వరకు ఒక 6 వారాలు ఇందులో ఈ సిరీస్లో చేసాము కాబట్టి ఇక్కడికి నేను ముగించి మళ్ళీ కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తాను ఇంకొక సమయంలో. సో గమనించండి, ఇప్పుడు వరకు మనం కొన్ని విషయాలు ఏం తెలుసుకున్నామంటే పాత నిబంధన అలాగే క్రొత్త నిబంధన అనేది మన బైబిల్స్లో మనం చూసాము. అలాగే పాత నిబంధన ద్వారా ఏదైతే కార్యము జరగలేదో అది యేసు క్రీస్తు ద్వారా జరగాలి అనేటటువంటి ప్రణాళికతో దేవుడు యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు అనేది మనము గుర్తించామన్నమాట. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. 16వ వచనం నుంచి చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. సో గమనించండి, దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడంటే నిత్య జీవము మనము పొందుకోవాలని పంపించాడు. అంటే యేసుక్రీస్తు వచ్చే అంత వరకు కూడా ఎవ్వరూ నిత్య జీవము పొందుకోలేదన్నమాట. అలాగే ఇంకొక సత్యం చూడండి, 17వ వచనం చదవండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. హల్లెలూయా. సో గమనించండి, దేవుని గురించి ఆలోచించినప్పుడు కూడా చాలా మందికి ఎటువంటి ఆలోచన ఉండేదంటే దేవుడు వచ్చాడు అంటే తీర్పు తీర్చడానికి మాత్రమే వస్తున్నాడు, శిక్షించడానికి మాత్రమే వస్తున్నాడు. ధర్మశాస్త్రము బట్టి ఏది చేశారో ఏది చెయ్యలేదో గమనించి దాని బట్టి మనకి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు అనేటటువంటి ఆలోచనతోనే జీవించారు. కానీ ఈ 17వ వచనంలో ఒక గొప్ప సత్యం ఉంది. దేవుడు ఆయన కుమారుడిని ఎందుకు పంపించాడంట? 17వ వచనం మళ్ళీ చదవండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని రక్షణ కొరకు పంపించాడంట, కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. లోకానికి తీర్పు తీర్చడానికి పంపించలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. తీర్పు తీర్చడానికి పంపించలేదు. 18వ వచనం చదవండి. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను అంటున్నాడు. సో గుర్తుపెట్టుకోండి, దేవుడు యేసుక్రీస్తుని, తండ్రి యేసుక్రీస్తుని ఎప్పుడైతే పంపించాడో మనల్ని రక్షించడానికి పంపించాడు, నిత్య జీవము మనము పొందుకోవాలని పంపించాడు, కానీ మనల్ని శిక్షించడానికి పంపించలేదు, తీర్పు తీర్చడానికి పంపించలేదు అనమాట. మనము ఇంగ్లీష్లో చదివితే ఏమని ఉంటుందంటే తీర్పుకి కాండెమ్నేషన్ అని ఉంటుంది అనమాట. 17వ వచనం ఇంగ్లీష్లో చదివితే ఏమని ఉంటుందంటే ఫర్ గాడ్ డిడ్ నాట్ సెండ్ హిస్ సన్ ఇంటు దిస్ వరల్డ్ టు కండెమ్ ద వరల్డ్. కండెమ్ చేయడానికి పంపించలేదు, శిక్షా విధి కొరకు పంపించలేదు అనమాట. అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, ఇప్పుడు రోమా పత్రిక 8వ అధ్యాయం చదువుదాం. 1వ వచనం చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా, ఆమేన్. చూడండి, ఇందాక యోహాను సువార్తలో చదివినప్పుడు సత్యము చదువుతున్నాము, కానీ ఆ సత్యము చదివిన తర్వాత కూడా ఆ సమయంలో ఇంకా యేసుక్రీస్తు శిలువ మీద మరణించలేదన్నమాట. కానీ అది సత్యమే. కానీ ఇప్పుడు రోమా పత్రిక 8వ అధ్యాయంలో మనం చదివేది ఎప్పుడు చదువుతున్నాము? యేసుక్రీస్తు శిలువ మీద మరణించిన తర్వాత, మరణము నుంచి తిరిగి లేవనెత్తబడిన తరువాత మనము చదువుతున్నాం అనమాట. అందుకనే మళ్ళీ చదవండి ఒకసారి. కాబట్టి ఇప్పుడు, ఆగండి, ఇప్పుడు అందరు ఇప్పుడు అనండి. ఎప్పుడు ఆయన శిలువ మీద మరణించి తిరిగి లేచిన తర్వాత అన్నమాట. ఇప్పుడు అని అపోస్తలుడు పౌలు రాస్తున్నాడు. ఇప్పుడు చదవండి. క్రీస్తు యేసునందున్న వారికి అంటే క్రీస్తులో జీవిస్తున్న వారికి, క్రీస్తుని విశ్వసించిన వారికి
ఎవరు, అందుకనే యోహాను సువార్త 3:16, 17, 18 ఏమని ఉండింది? ఆ యేసు క్రీస్తులో మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో మనకి నిత్య జీవము మనము పొందుకుంటామంట. ఇక్కడ ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ క్రీస్తులో మనము జీవించే వారికి ఏ శిక్షా విధియు లేదు అంట. ఏ శిక్షా విధియు లేదు. ఎందుకు లేదు అనేది 2వ వచనంలో చూస్తాను, చదవండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి గమనించండి, 2 నియమాల గురించి మాట్లాడుతున్నాడు. నియమాల గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక నియమము ఉన్నప్పుడు ఆ నియమము ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటది అనమాట. ఓకే, ఒక నియమము, గ్రావిటీ అనేది ఒక నియమము. ఓకే, సో ఇక్కడ నేను నడుస్తున్నాను అనుకోండి, దీని తర్వాత ఇంకొక 2 అడుగులు వేస్తే నేను నెక్స్ట్ ఎక్కడ ఉంటాను? గాల్లో ఉంటానా? ఎక్కడ ఉంటాను? కింద ఉంటాను. ఓకే, ఎందుకు? ద లా ఆఫ్ గ్రావిటీ, తెలుగులో భూఆకర్షణ శక్తి. ఓకే, అందరికి అర్థమైంది కదా అది? ఓకే, లా ఆఫ్ గ్రావిటీ అనమాట. ద లా ఆఫ్ గ్రావిటీ, ఆ నియమము ఉన్నంత కాలము అది నువ్వు దాని కొరకు నువ్వు కష్టపడక్కర్లేదు. అర్థమవుతుందా? ఆ నియమములో నువ్వు ఎప్పుడైతే పాల్గొంటావో అది ఆటోమేటిక్గా నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు అనమాట. ఇప్పుడు ఈ లా ఆఫ్ గ్రావిటీ అనేది ఇక్కడ ఉన్నది కాబట్టి నేను అడుగులు వేస్తున్నాను, నేను గాల్లో ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు అనమాట. నేను ఎక్కడికి నడుస్తున్నాను అక్కడికి, నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటానో అక్కడికి వెళ్ళగలను. ఎందుకు? ఈ లా, ఈ నియమము పనిచేస్తుంది కాబట్టి. అలాగే ఆత్మలో కూడా నియమాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ నియమము గురించి తెలుసుకోవాలి. మనకి ఏ శిక్షా విధియు లేదు. ఒక మానవుడు అయ్యుండి, పాపము చేసిన మానవుడు అయ్యుండి నీకు శిక్షా విధి లేకుండా ఎలాగుంటుంది అనే దానికి ఇక్కడ సత్యం మనం తెలుసుకుంటున్నాం. ఎందువలన మనకి శిక్షా విధి ఉండదు అంటే, మళ్ళీ చదవండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. మనల్ని విడిపించెను అని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. విడిపిస్తాడు కాదు, విడిపించెను. హల్లెలూయా, ఆమేన్. విడిపించెను ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే, ఫర్ ద లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ హ్యాస్ మేడ్ మీ ఫ్రీ ఫ్రమ్ ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్. అంటే మరణము నుంచి అలాగే పాపము నుంచి మనకు విమోచింపబడ్డామంట. హల్లెలూయా, ఆమేన్. మనకి ఎటువంటి పాపానికి, మరణానికి మన జీవితం మీద ఎటువంటి కంట్రోల్ లేదు. ఎందుకు? మనం దాని నుంచి బయటపడ్డాము కాబట్టి. చూడండి, మనకి ఇక్కడ గ్రావిటీ అనే లా గురించి మనం మాట్లాడాం. సో కానీ అది ఒక నియమం ఉన్నప్పటికీ మనం అందరం కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళాలనుకోండి, లేకపోతే ఇక్కడ నుంచి లండన్కి వెళ్ళాలి, అందరం కూడా ఒక ఏరోప్లేన్లోకి ఎక్కుతాం. ఏరోప్లేన్లోకి ఎక్కినప్పుడు ఏం జరుగుతుంది? ఆ విమానము ఒక స్పీడ్ అందుకున్న తర్వాత ఎగరడం మొదలు పెడుతుంది. ఎందుకంటే అక్కడ ఇంకొక నియమములో పాల్గొంటుంది కాబట్టి. ఆ నియమము ఇంగ్లీష్ ద లా ఆఫ్ లిఫ్ట్ అంటారు అనమాట. ద లా ఆఫ్ లిఫ్ట్. సో ఎప్పుడైతే ఆ నియమంలో పాల్గొనడం మొదలు పెడతావో, వేరే నియమము ఉన్నప్పటికీ ఆ నియమము నుంచి నీకు విమోచన వచ్చింది. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఎంత పైకి ఎగరాలనుకున్నా మహా అంటే ఒక 2 feet 3 feet ఎగరగలుగుతాను, దానికన్నా ఎక్కువ ఎగరలేను. అంతేకాదు, వేరే వాళ్ళు ఉండొచ్చు కానీ పాస్టర్ నేను చాలా స్పోర్ట్స్లో నేను ఛాంపియన్ అనొచ్చు, లేకపోతే హై జంప్లో నేను ఛాంపియన్. నువ్వు ఎంత ఛాంపియన్ అయినా, నువ్వు ఎన్ని గోల్డ్ మెడల్స్ గెలిచినా, ఇప్పుడు గమనించండి, అక్కడ లైట్స్ ఉన్నాయి ఆ ట్రస్ మీద, ఆ ట్రస్ కూడా ముట్టుకోలేడు. ఎంత గోల్డ్ మెడలిస్ట్ అయినా, ఎంత ఒలింపిక్స్లో ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినా, ఏ రికార్డ్ ఉన్నా కూడా, నువ్వు ఎంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినా ఆ లైట్ మాత్రం నువ్వు ముట్టుకోలేవు. అది అసాధ్యము. అలాంటిది అది అసాధ్యం అయినప్పటికీ మనం ఇప్పుడు లండన్కి ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, ఎన్ని వేల ఫీట్ పైన ఉంటాం మనము. కానీ మన సొంత శక్తితో అంటే మహా అంటే 2-3 feet ఎగరగలుగుతున్నాం. కానీ ఒకసారి మనము ఆ విమానములో కూర్చునేటప్పటికీ ఏం జరుగుతుంది? ఆ విమానము ఇంకొక నియమములో పాల్గొంటుంది. ఆ విమానము ఇంకొక నియమములో పాల్గొన్నంతసేపు నువ్వు అందులో కూర్చుంటే, నువ్వు కూడా ఆ విమానము ద్వారా ఇప్పుడు ఎన్నో వేల ఫీట్లో నువ్వు ఎగరగలుగుతున్నావు. హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటున్నాడు? నీ మానవ శక్తితో, నీ సొంత క్రియలతో నువ్వు జీవించాలని కోరుకుంటుంటే, నీ సొంత క్రియలతో దేవుని దగ్గరికి రావాలనుకుంటుంటే, నీ సొంత క్రియలతో దేవుని నుంచి ఏదన్నా పొందుకోవాలనుకుంటుంటే, నువ్వు మహా అంటే ఒక 2 feet దూకగలుగుతావు అంతే. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు ఆ ట్రస్ మీద కూర్చున్నా నువ్వు దేవుడిని ముట్టుకోలేవు, దేవుని దగ్గరికి వెళ్ళలేవు. సో పరలోకానికి ఎలాగెళ్తావు? నీ సొంత శక్తి వలన
కాదు. అందుకనే ధర్మశాస్త్రం ఉండింది. ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ ఎవరు పరలోకం చేరుకోలేకపోతున్నారు, ఎవరు దేవుని సన్నిధిలోకి వెళ్ళలేకపోతున్నారు. దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి అప్పుడప్పుడు సంవత్సరంలో ఒక్కసారో 2 సార్లు అవకాశం వచ్చినా ఎవరన్నా వెళ్ళాలంటే భయపడుతూ వెళ్తున్నారు, ఎవరు సంతోషంతో వెళ్ళట్లేదు. ఎందుకు? ఆ సమయంలో క్రీస్తు ఇంకా వాళ్ళ కొరకు మరణించలేదు కాబట్టి. క్రీస్తు లేడని కాదు, క్రీస్తు ఎప్పుడో ఉన్నాడు, కానీ క్రీస్తు వాళ్ళ కొరకు ఇంకా మరణించలేదు, రక్తము ఇంకా ఇవ్వబడలేదు. సో రక్తము లేకుండా క్రీస్తు యొక్క కార్యము జరగకుండా ఇప్పుడు క్రీస్తులో జీవించడము కాకుండా వాళ్ళ సొంత శక్తితో జీవించాల్సి వస్తుంది. సో వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత పరిగెత్తినా, ఎంత కష్టపడ్డా దూకలేకపోతున్నారు, అందుకోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు అందుకనే ఏం చేశాడు? మీరు నన్ను అందుకోలేరు కాబట్టి నేను నా కుమారుడిని మీ కొరకు పంపిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఇంగ్లాండ్లో రాయల్ ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏదో పల్లెటూరులో ఉన్నావు అనుకోండి, రాయల్ ఫ్యామిలీ నుంచి నీకు ఒక ఉత్తరం వచ్చింది అనుకోండి, నువ్వు ఇంగ్లాండ్ వచ్చి నువ్వు ఇప్పుడు రాయల్ ఫ్యామిలీని, రాజుని కలుసుకోవాలని, నీకు నీకు నీ 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 స్కూటర్లో పెట్రోల్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు లండన్ ఎలా చేరతావు? అది అసాధ్యం. కానీ ఇప్పుడు రాయల్ ఫ్యామిలీయే నీకు ఒక ప్రైవేట్ జెట్ పంపించారనుకోండి, నువ్వు చేయాల్సింది ఏంటి? ప్రైవేట్ జెట్లో కూర్చో, ఆ జెట్టే నిన్ను లండన్కి తీసుకెళ్తుంది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు అలాగ చేశాడు అనమాట. నువ్వు నా దగ్గరికి రాలేవని నాకు తెలుసు, నీ వలన కాదు అని నాకు తెలుసు, అందుకే నా కుమారుడిని నేను నీ కొరకు పంపిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇప్పుడు నూతన నిబంధనలో మనము జీవించేటటువంటి జీవము మన సొంత శక్తితో కాదు. అందుకనే క్రిస్టియానిటీ అనేది వేరే మతాలలా కాదు. మన సొంత శక్తితో మనము దేవుని ముందర ఏదో చేసి మనం ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయట్లేదు. అందుకనే ఆ ఏరోప్లేన్ అనేది అక్కడి నుంచి, లండన్ నుంచి ఎలాగైతే మనకు వచ్చిందో, ఆ ప్రైవేట్ జెట్ ఎలాగైతే లండన్ నుంచి వచ్చిందో, అలాగే యేసుక్రీస్తు పరలోకము నుంచి మన కొరకు వచ్చాడంట. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు అందుకనే ఏమంటాడు? ఇప్పుడు లండన్ వెళ్ళాలంటే నువ్వు ఏం చేయాలి? ఒక తీర్మానం తీసుకోవాలి. ఆ తీర్మానం ఏంటి? నేను ఈ ఫ్లైట్లో ఎక్కి కూర్చుంటాను, అంతే. ఆ తీర్మానం తీసుకోవాలి. నువ్వు ఆ తీర్మానం తీసుకుంటే నీకు ఫ్లైట్ నడిపించడము ఎలాగో నీకు తెలియాల్సిన అవసరత లేదు, ఆ జ్ఞానం ఉండాల్సిన అవసరత లేదు. ఏం చేయాలి? నమ్మాలి. ఏం నమ్మాలి? ఈ ఫ్లైట్లో ఎక్కితే నేను లండన్కి వెళ్తాను, అది నువ్వు నమ్మాలి. అది నువ్వు నమ్మాలి. అది నువ్వు నమ్మినట్లయితే, గమనించు, ఫ్లైట్లోకి ఎక్కి నీ ఇప్పుడు నీ సొంత కృషి కూడా పెట్టాలి అనట్లేదు. నో, ఫ్లైట్లో కూర్చోవాలంతే. ఎంతమంది ఫ్లైట్లో ట్రావెల్ చేశారు? లేకపోతే ట్రైన్లో ట్రావెల్ చేశారు? నో. ట్రైన్లో కూర్చున్న తర్వాత ఎవరన్నా ట్రైన్ ఇంకా మొదలు పెట్టాలి, ఇప్పుడు నేను కూడా సహాయం చేస్తానని, కమాన్ జరుగు అంట మొదలు పెట్టారా? నో పాస్ట్. ఫ్లైట్లో కూర్చున్నప్పుడు ఓకే టేక్ ఆఫ్ కదా, ఇప్పుడు చాలా ఫోర్స్ అవసరము, చాలా స్పీడ్ అవసరం, నేను కూడా సహాయం చేస్తాను అని ఫ్లైట్లో కూర్చొని సాయం చేయడానికి చూసారా? లేదు ఫస్ట్. ఎప్పుడైతే అలా సాయం చేయడానికి చూస్తారో మీకే ఏదో మసిల్ పుల్ ఏదో ఇంజరీ అవుతుంది మీకే బాడీలో. ఎందుకంటే అది నీ బాధ్యత కాదు. నువ్వు ఏరోప్లేన్ దోసే శక్తి నీకు లేదు, ట్రైన్ని దోసే శక్తి నీకు లేదు. ఒకసారి ఎక్కిన తర్వాత రిలాక్స్. హల్లెలూయా, హల్లెలూయా. రిలాక్స్. అందుకని దేవుడు ఏమంటాడు? క్రీస్తులో ఉన్న ఎడల, ఎవరిలో? క్రీస్తులో. క్రీస్తులో నువ్వు ఆ ఏరోప్లేన్లో ఉన్నంతసేపు నీకు శాంతి, సమాధానము. ఆమేన్. ఆ ఏరోప్లేన్లో ఉన్నంతసేపు బయట ఎంత గాలి ఉన్నా, బయట ఎటువంటి వేడి ఉన్నా, ఎటువంటి చలి ఉన్నా, నువ్వు మాత్రం లండన్కి వెళ్తావు. ఎందుకు? ఆ ఫ్లైట్ నిన్ను తీసుకెళ్ళగలుగుతుంది కాబట్టి. అలాగే నువ్వు మాత్రం నీ గమ్యం చేరుకుంటావు. ఎందుకు? నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి. హల్లెలూయా, ఆమేన్, నీ హల్లెలూయా. గమ్యం నువ్వు చేరుకుంటావు. థాంక్యూ జీసస్. క్రీస్తులో ఉన్నందుకు నువ్వు చేరుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వచ్చిందే మనకి ఈ నిత్య జీవమును ఇవ్వడానికి. ఈ నిత్య జీవము ముందర ఎందుకు పొందుకోలేకపోయారు? ఎందుకంటే వాళ్ళ జీవితంలో పాపం ఉండింది కాబట్టి. Yes. కానీ ఇప్పుడు మనము క్రీస్తులో ఉన్నాము కాబట్టి మన పాపాలని తీసివేశాడంట, నూతన సృష్టిగా మార్చాడంట, నీతిమంతులుగా మనల్ని మార్చాడంట. హల్లెలూయా, ఆమేన్. అందుకని మనము ప్రయత్నించట్లేదు, ఇప్పుడు ఆయన మార్చేశాడు మనల్ని. నిన్ను నీతిమంతుడిగా మార్చాడు, పరిశుద్ధుడిగా మార్చాడు. హీస్ క్రియేటెడ్ యూ హోలీ, హీస్ మేడ్ యూ రైచస్. ఆమేన్. సో ఇప్పుడు ఆయనలో మనం జీవించడం మొదలు పెట్టాలి. అందుకని ఎప్పుడైతే నువ్వు క్రైస్తవుడు అయ్యావో గుర్తుపెట్టుకో, ఆ క్షణము నుంచి ఈ నియమము నీ జీవితంలో పనిచేస్తుంది. హల్లెలూయా. ఆ నియమము నీ జీవితంలో పనిచేస్తుంది.
కానీ ఎప్పుడైతే ఈ నియమం గురించి తెలుసుకోకుండా నీ సొంత ప్రయత్నాలు చేస్తావు చూడు, అక్కడ కష్టంలో పడతావు అన్నమాట. అక్కడ సాతాను యొక్క మోసములో పడిపోతున్నావు నువ్వు. యు ఆర్ బీయింగ్ డిసీవ్డ్ బై ది ఎనిమీ. యేసుక్రీస్తు చేసిన కార్యము సరిపోవట్లేదు అనుకుంటున్నావు, లేకపోతే యేసుక్రీస్తు చేసిన కార్యానికి ఇప్పుడు నేను కూడా దానికి ఇంకా యాడ్ చేయాలి అనుకుంటున్నావు అనమాట. అది సాతాను యొక్క మోసము అనేది నువ్వు గుర్తించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, మరి పాస్టర్ గారు అది సత్యమైనట్లయితే నిజంగా ఏ శిక్షా విధియు లేకపోతే, నిజంగా ఎటువంటి జడ్జ్మెంట్ లేకపోతే, మరి ఒక్కొక్కసారి ఆ శిక్షా విధి అనేటటువంటి భావనతో ఎందుకు జీవిస్తుంటారు చాలా మంది క్రైస్తవులు? వై డు పీపుల్ లివ్ అండర్ దట్ కాండెమ్నేషన్? గో విత్ మీ టు 1 John. యోహాను రాసిన మొదటి పత్రిక 1 John chapter 3 ప్లీజ్. 3వ అధ్యాయము. రీడ్ వర్స్, ఇంగ్లీష్లో 20వ వచనం, కానీ తెలుగులో 19వ వచనం నుంచి చదవండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందుము. హల్లెలూయా. దోషారోపణ అని ఉంది, ఓకే, దోషారోపణ. కానీ గమనించండి, ఈ దోషారోపణ గురించి ఆలోచించినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ప్రశ్న. ఎక్కడి నుంచి వస్తుంది? వేర్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ సెల్ఫ్ కాండెమ్నేషన్? ఇంగ్లీష్లో సెల్ఫ్ కాండెమ్నేషన్ అని ఉంటుంది. ఈ సెల్ఫ్ కాండెమ్నేషన్, ఈ దోషారోపణ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ప్రశ్న. మొట్టమొదటిగా అడగాల్సిన ప్రశ్న, ఇది దేవుడి నుంచి వస్తుందా? దేవుడి నుంచి వస్తుందా? రావట్లేదు. ఎందుకో? ఆయనే మనల్ని నూతన సృష్టిగా మార్చాడు. ఆయన మనల్ని నూతన సృష్టిగా మార్చిన తర్వాత మళ్ళీ దోషారోపణ ఆయన ఎలాగ ఇవ్వగలుగుతాడు? అది ఆయన నుంచి కాదు. రెండోది, సాతాను నుంచి వస్తుందా అనేది ప్రశ్న. కాదు. సాతాను నుంచి వస్తుందా? చూడండి, చాలా మంది ఏమనుకుంటాం, భయపడుతున్నారు చెప్పడానికి, నెంబర్ 1. కానీ ఇప్పుడు సాతాను నుంచి వస్తుందా అంటే కూడా చాలా మంది అవును అనుకుంటారు. కానీ గమనించండి, వాక్యములో ఏముందో చాలా జాగ్రత్తగా చదువుతాం. మళ్ళీ ఒకసారి చదవండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో. ఆగండి, మన ఎవరి హృదయము? మన హృదయం. సాతాను హృదయము కాదు, దేవుని హృదయము కాదు. ఎవరి హృదయము? అందరు నా హృదయము అన్నాడు. నా హృదయం, మన హృదయము గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దోషారోపణ ఎక్కడి నుంచి వస్తుందంట? మన హృదయము నుంచి వస్తుందంట. ఎస్ పాస్టర్. అంటే పాస్టర్, మరి సాతాను నుంచి ఎందుకు రావట్లేదు? సాతానికి కూడా తెలుసు యేసుక్రీస్తు నీ కొరకు ఏం చేశాడో. ఆమేన్. నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. దాని ముందర చూడండి, దేవుడికి అన్నీ తెలుసు అంట. దేవుడికి అన్నీ తెలుసు అంటే ఏంటి? నువ్వు ఎప్పుడైతే పాపం చేయబోతున్నావో, లేకపోతే ఎక్కడైతే నువ్వు పాపానికి బానిసగా జీవిస్తున్నావో, ఎక్కడైతే చెడ్డ తలంపులతో జీవిస్తున్నావో, అటువంటి విషయాలు అన్నీ తెలుసు. కానీ అన్నిటికన్నా ముఖ్యముగా, దానికన్నా ముఖ్యముగా ఆయనకి తెలిసినది ఏంటంటే యేసుక్రీస్తు నీ కొరకు ఏం చేశాడో ఆయనకి తెలుసు. ఆయన కుమారుడు నీ కొరకు ఏం చేశాడో ఆయనకి తెలుసు. ఆ సత్యము ఆయనకి తెలుసు. సో మళ్ళీ ఒకసారి చదవండి. సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందుము. ఆ విషయాలలో మన హృదయములను సమ్మతిపరచుకొందుము అంటున్నాడు. అంటే ఏంటి? మన హృదయాలనే మనమే మార్చుకోవాలంట, మనమే సరిదిద్దుకోవాలంట, మనమే అలైన్ చేసుకోవాలి, మనమే అడ్జస్ట్ చేసుకోవాలి. దేనికి అడ్జస్ట్ చేసుకోవాలి? దేవునికి ఏ విషయం అయితే తెలుసో, ఏ సత్యములో నాటబడ్డామో దాని ప్రకారం మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంట. 19వ వచనం మొదటి నుంచి మళ్ళీ చదవండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన ఆగండి మళ్ళీ చదవండి. అదే ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. సత్య సంబంధులమని ఎరుగుదుము. సో we are related to the truth, we are one with the truth. సత్యముతో మనకి సంబంధం ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సత్యముతో సంబంధం ఉంది. కానీ సత్యముతో సంబంధము ఉన్నా కూడా మన హృదయము ఒక్కొక్కసారి మనకి సమస్య అయిపోతుంది. ఆ హృదయము ఎప్పుడైతే సమస్య అవుతుందో ఆయన ఏమంటున్నాడు? కానీ దేవుడు మన హృదయము కన్నా గొప్పవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన హృదయము కన్నా గొప్పవాడు. అంటే మన హృదయము ఒక్కొక్కసారి నీకు తప్పుడు బోధ బోధిస్తున్నా దేవుడు ఆ తప్పుడు బోధ కన్నా
గొప్పవాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ పాస్టర్ గారు, మరి నా హృదయం ఎందుకు తప్పుడు బోధిస్తుంటది? నా హృదయం నుంచి ఎందుకు ఇటువంటి చెడ్డ తలంపు? నా హృదయం నుంచి నా దేవుని యొక్క సత్యానికి నేను సంబంధం ఉన్నప్పటికీ నా హృదయంలోంచి దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే ఆ హృదయములో ఏది నాటబడిందో దాన్ని బట్టి వస్తుంది స్వరము. అర్థమవుతుందా? ఎస్ పాస్టర్. ఏం నాటబడుతుంది నీ హృదయంలో, దాన్ని బట్టి నీ హృదయం నీతో మాట్లాడుతుంది. సో ప్రశ్న ఏంటంటే దేవుడు ఏం చేశాడు కాదు, ప్రశ్న ఏంటంటే దేవుని వాక్యంతో నువ్వేం చేసావు? దేవుని వాక్యం అనే విత్తనముతో నేనేం చేశాను, అది ప్రశ్న. పాత నిబంధనలో లేనటువంటి సత్యము ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఈ 6 వారాల నుంచి కొన్ని సత్యాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ 6 వారాల నుంచి సత్యములోకి నాటబడుతున్నాం. కానీ ఆ సత్యముతో నువ్వు ఏం చేసావు? ఇక్కడ నేను గంట సేపు ప్రసంగం చేసినంతసేపు నువ్వు విని మళ్ళీ తిరిగి వెనకాలకి వెళ్ళిపోయావా, లేకపోతే విన్న సత్యములో ఇంకా లోతుగా వెళ్ళావా? ఆ సత్యాన్ని నువ్వు నీ హృదయంలో నాటబడిన తర్వాత జాగ్రత్తగా కాపాడుకున్నావా? ఆ సత్యము మీద ధ్యానం చేసావా? ధ్యానించకపోతే వాక్యములో ఏమని ఉంటుంది? సాతాను ఏం చేస్తాడంట, వాక్యము విత్తబడిన తర్వాత సాతాను వచ్చి ఏం చేస్తాడు? ఎత్తుకెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు? కాపాడతాడా? అరే భలే విన్నావే, జాగ్రత్త అమ్మా. ఏం చేస్తాడు? ఎత్తుకెళ్ళిపోతాడు. గట్టిగా చెప్పండి. వెతికెళ్ళిపోతాడు. దొంగిలించడానికే వస్తాడు. వాడికి వచ్చిందే ఆ పని, వాడికి ఇంకేం రాదు. దేవుని నుంచి వచ్చిన విత్తనము నీ నుంచి దొంగిలించడానికి వస్తాడు. సో నువ్వు ఒకసారి వాక్యం విన్నంత మాత్రాన నీ హృదయము అంతా మార్చబడిపోయిందని కాదు, నీ ఆలోచన అంతా మార్చబడిపోయిందని కాదు. అందుకనే దేవుడు నిన్ను నూతన సృష్టిగా మార్చినప్పుడు నీ ఆత్మను నూతన సృష్టిగా మార్చాడు, నీ ఆలోచనల్ని మార్చలేదు. అందుకని కొంతమంది క్రైస్తవులు అంటారు, పాస్టర్ నేను క్రైస్తవుడిగా మార్చబడ్డాను, అయినా నాకు ఈ చెడ్డ తలంపులు ఆగట్లేదు. ఎందుకు ఆగట్లేదంటే ఆయన దేవుడు నిన్ను మార్చింది ఆత్మలో నిన్ను మార్చాడు, ఆత్మలో నిన్ను నూతన సృష్టిగా చేశాడు. ఆత్మలో నిన్ను నూతన సృష్టిగా చేశాడు, కానీ నీ మనస్సు మారి రూపాంతరము చెందేటటువంటి బాధ్యత నీకిచ్చాడు, నాకిచ్చాడు. అర్థమవుతుందా అందరికీ? ఎస్ పాస్టర్. ఆ బాధ్యత నీకు నాకు ఇచ్చాడు. అందుకని రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రిన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. నీ మనసు మారి అంటున్నాడు. నీ మనసు మారలేదనుకో, వాక్యానుసారంగా నీ మనసు మారలేదనుకోండి, ఆయన చేసిన కార్యము సత్యమే, ఆయన చేసిన కార్యము నీ ఆత్మలో జరిగింది, కానీ నీ మనసు మాత్రము ఇంకా మారలేదు. నీ మనసులో మాత్రం ఇంకా పాత ఆలోచనలతోనే నువ్వు జీవిస్తున్నావు. సో పాస్టర్ గారు, మరి నిజంగా నేను పాపము నుంచి నాకు విమోచన వచ్చినట్లయితే మరి ఇంకా ఎందుకు ఈ చెడ్డ అలవాట్లు, ఇంకా నేను చూడనటువంటి విషయాలు ఎందుకు చూస్తున్నాను, నేను నిజంగా మరి బానిస కాకపోతే, పాపానికి బానిస కాకపోతే ఇంకా ఈ అలవాట్ల నుంచి నాకు ఎందుకు విమోచన రాలేదు, ఇంకా ఈ అలవాట్ల నుంచి ఎందుకు బయటపడలేదు? గమనించండి, మనకి ఫ్రెండ్షిప్స్ ఉన్నప్పుడు మీ జీవితంలో ఒక్కొక్కసారి కొన్ని విషయాలు మీకు చెయ్యాలనిపించకపోయినా, కొన్ని స్థలాలకి వెళ్ళాలనిపించకపోయినా, ఒక్కొక్కసారి ఫ్రెండ్షిప్స్ ద్వారా ఏం జరిగాయి, పర్వాలేదురా మేమందరం ఉంటాం కదా, అక్కడికి వెళ్తే ఏమైపోదు, మేమందరం కూడా ఉన్నాం కదా, వెళ్ళొచ్చు, వెళ్ళినంత మాత్రం నువ్వేం తాగేయాల్సిన అవసరం లేదు, పర్వాలేదురా మాతో పాటు, ఒక్క గ్లాస్ తాగినంత మాత్రం నువ్వు తాగుబోతువేమైపోవు, పర్వాలేదు. సో చూడు, నీ హృదయంలో తాగాలని లేదు, నీ హృదయంలో అక్కడికి వెళ్ళాలని లేదు, నీ హృదయంలో సిగరెట్ తాగాలని లేదు. కానీ వాళ్ళు ఏమన్నారు, 2-3 ఉన్నారు, నువ్వు ఒక్కడవే. కానీ ఆ 2-3 ఏం చేశారు, నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఏమని? పర్వాలేదు ఒక్క సిగరెట్టే కదా, పర్లేదు ఒక్క గ్లాసే కదా, పర్లేదు ఒక్కసారి అయితే అందరూ టేస్ట్ చెయ్యాలి కదా. సో నీకు లేకపోయినా ఆ కోరిక, ఇప్పుడు వాళ్ళ ప్రెషర్ బట్టి నువ్వు పాల్గొన్నావు దాంట్లో. అలాగే గుర్తుపెట్టుకో, నువ్వు నూతన సృష్టిగా మార్చబడినప్పుడు నేచర్, యువర్ నేచర్ అంటే ఏంటి? నీ స్వభావం. ఓకే, నీ స్వభావము మార్చబడింది. నీ స్వభావం మార్చబడింది. నీ ఎవ్వరికి కూడా ఇక్కడ పాపము చెయ్యాలి అని నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే,
నువ్వు రక్షింపబడిన వ్యక్తివైతే నేను పాపము చెయ్యాలి అనే స్వభావం నీలో లేదు. నేను దేవుని కొరకు జీవించాలి అనే స్వభావం ఉంటుంది. చూడండి ఒక ఉదాహరణ. ఎంతమందికి ఇక్కడ నేను నా ప్రార్థన జీవితంలో ఇంకా ఎదగాలి అనే కోరిక ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తారు. చేతులు ఎత్తిన వాళ్ళలో కొంతమంది ఈ వారం అంతట్లో కూడా 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేదు కొంతమంది, కానీ చెయ్యెత్తారు. చూడండి ఎందుకు తెలుసా? నువ్వు ఆ కార్యము చెయ్యకపోయినా నీ స్వభావము అది ఉంది, ఆ కోరిక ఉంది నీకు. అర్థమవుతుందా నేను చెప్పింది? ఎస్ పాస్టర్. బైబిల్ ప్రతిరోజు చదవాలి, ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలి, లోతుగా నేను మర్మాలు తెలుసుకోవాలి అనే కోరిక ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. ఇప్పుడు దించండి. కొంతమంది కొన్ని వారాలు అయిపోయింది మీ బైబిల్ ముట్టుకొని మీరు, అయినా మీరు చెయ్యెత్తారు ఇప్పుడు. ఎందుకంటే నువ్వు బైబిల్ చదవకపోయినా ఇప్పుడు ఈ వారంలో నీ స్వభావము, నీ కోరిక మాత్రం మార్చేశాడు దేవుడు. అర్థమవుతుందా? మరి పాస్టర్ అలాగైతే మరి నేను ఎందుకు బైబిల్ చదవలేదు? వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకు బైబిల్ చదవలేదు తెలుసా? ఎలాగైతే నీ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు నీ స్వభావం ఏంటి? నాకు మందు వద్దు, నాకు సిగరెట్ వద్దు, నేను ఆ స్థలానికి వెళ్ళకూడదు అనే స్వభావం ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పారు? నీకు పర్వాలేదు, ఒకసారి ఏమవ్వదు, ఏమైపోదు. సో ఆ ప్రెషర్తో నువ్వు వెళ్ళావు, నువ్వు ఒక్కడివి, వాళ్ళ 5 ఫ్రెండ్స్. అలాగే నీ ఆత్మ మార్చబడింది, స్వభావము మార్చబడ్డది, కానీ నీ మనసు మారలేదు, నీ ఆలోచనలు మారలేదు, నీ శరీరం మారలేదు. ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ ఇస్ స్టిల్ దేర్. శరీర వాంఛ ఇంకా ఉంది. ఆ వాంఛ ఇంకా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఆత్మలో నువ్వు మార్చబడ్డావు, కానీ నువ్వు నీ మనసు మారి రూపాంతరం చెందట్లేదు అనుకో దేవుని వాక్యము ద్వారా. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ సమయం వచ్చేసేటప్పటికి నీ మనసు ఏమంటది? పర్వాలేదు, అందరూ ఉన్నారు కదా, అందరూ చేస్తున్నారు కదా, నువ్వు కూడా చేయడంలో ఏం తప్పు ఉంది? అర్థమవుతుందా అందరికీ? సో అది దానితో పాటు శారీరక వాంఛ వచ్చేసేటప్పటికి ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు ఆ పాపంలో పాల్గొంటున్నావు. అర్థమవుతుందా అందరికీ? ఎస్ పాస్టర్. కానీ నీ స్వభావము వచ్చేసేటప్పటికి, నీ నేచర్ వచ్చేసేటప్పటికి ఇది చెయ్యకూడదు, దీని నుంచి నేను దూరంగా ఉండాలి, నేను దేవునికి దగ్గరగా ఉండాలి, నేను బైబిల్ ఇంకా చదువుకోవాలి, నేను ప్రార్థనలో ఇంకా సమయం గడపాలి, నేను ఇంకొకరికి సువార్త ప్రకటించాలి, ఇంకొకరికి నేను కూడా ప్రార్థన చేయాలి, ఇంకొకరికి నేను కూడా ఆశీర్వాదకరంగా కూడా. అది నీ స్వభావము. అది నీ స్వభావం ఎందుకంటే దేవుడు నిన్ను నూతన సృష్టిగా మార్చినప్పుడు ఆయన వాక్యము యొక్క బీజముతో నువ్వు పుట్టావు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. థాంక్యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ స్వభావము నీకు ఉంది అనేది నువ్వు గుర్తించాలి. దట్ ఈస్ ద నేచర్ విత్ విచ్ యు ఆర్ బోర్న్. అట్టి స్వభావంతో నువ్వు పుట్టి ఉన్నావు. దట్ ఈస్ ద న్యూ క్రియేషన్ దట్ యు ఆర్. మరి ఆ రీతిగా నువ్వు నూతన సృష్టి అయి ఉన్నావు. హల్లెలూయా. ఆమేన్. సో గుర్తుపెట్టుకో, ఇక్కడ ఏమంటున్నాడు? నీ హృదయము వచ్చేసి దోషారోపణ గురించి మాట్లాడినా కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క సత్యము ఏంటి అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అందుకని దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు, ఇప్పుడు డైరెక్ట్గా దేవుడు నిన్ను చూడడు. దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు ఆయన కుమారుడి యొక్క రక్తము ద్వారా నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కుమారుడు చేసిన యొక్క కార్యము ద్వారా నిన్ను చూస్తున్నాడు. అందుకనే నీకు ఏ శిక్షా విధియు లేదు, ఏ శిక్షా విధియు లేదు. ఎందుకంటే ఆయన నిన్ను చూసినప్పుడు ఆయన కుమారుడి యొక్క కార్యము ద్వారా చూస్తున్నాడు. హల్లెలూయా. అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. చూడండి, go with me to John chapter 8 యోహాను సువార్త 8వ అధ్యాయము and verse 32. 32వ వచనము. సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. హల్లెలూయా. ఆమేన్. సత్యము గ్రహించాలంట. మనం ఏమి సత్యము గ్రహించాలనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ఈ సత్యము గురించి, ఏ శిక్షా విధియు లేనటువంటి జీవితము జీవించాలంటే ఎలా జీవించాలి? 2 సత్యాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నంబర్ 1, యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసులో మీ యొక్క గుర్తింపు. నంబర్ 2, ద రియాలిటీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యు. మీలో క్రీస్తు యొక్క వాస్తవికత. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో 2 సత్యాలు మనం తెలుసుకోవాలి. ఈ సత్యము ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఆ సత్యము నీ హృదయంలో ఎప్పుడైతే నాటబడుతుందో ఈ స్వాతంత్రంలోకి వస్తావు అనమాట. ఈ 2 సత్యాలు ఏంటి? నంబర్ 1, క్రీస్తులోని గుర్తింపు.
క్రీస్తులో నువ్వు ఎవరై ఉన్నావు అనేది నువ్వు తెలుసుకోవాలి. నీ ప్రతి ఆలోచన, నీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం కూడా క్రీస్తులో ఉన్న వ్యక్తి ఏమి చేయగలడో తెలుసుకొని దాని ప్రకారం ఆలోచించాలి, దాని ప్రకారం మాట్లాడాలి, దాని ప్రకారం ప్రవర్తించాలి. రెండో విషయం ఏంటంటే, నువ్వు క్రీస్తులో ఉండడం మాత్రమే కాదు, కానీ ఇప్పుడు ఇది దేవుని యొక్క గొప్ప మర్మము. అది ఏంటంటే, క్రీస్తు నీలో ఉన్నాడంట. హల్లెలూయా. సో క్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఏం చేయగలుగుతాడో అన్ని నువ్వు కూడా చేయగలుగుతావు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. క్రీస్తు ఏం చేయగలుగుతాడో నువ్వు కూడా చేయగలుగుతావు. కానీ పాస్టర్ అలా కాదండి, అని మరి పాపానికి ఏదో ఒక శిక్ష ఉండాలి కదా, నేను పాపం చేశాను కదా, నేను దేవునికి ఏదో ఒకటి చేయాలి కదా, చేయకపోతే ఎలాగా? గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరిలో ఉన్నావు? క్రీస్తులో. నీలో ఎవరున్నారు? క్రీస్తు. ఓకే, యేసు క్రీస్తుకి శిక్షా విధి ఉన్నదా? లేదు. ఆయనకి శిక్షా విధి లేకపోతే నీకు ఎలా ఉంటుంది చెప్పు? అందుకని దేవుని యొక్క కృప అంత గొప్ప అద్భుతమైన కృప. ఆమేన్. ఇట్ ఈస్ అమేజింగ్, ఇండిస్క్రైబుల్ గ్రేస్. మరి అది చెప్పనసక్యమైన అద్భుతమైన కృప ఉంటున్నది. ఆయనలో ఉన్నావు నువ్వు, ఆయన నీలో ఉన్నాడు. ఎస్. ఆయనకి శిక్షా విధి లేదంటే నీకు శిక్షా విధి లేదు. లేదు. హల్లెలూయా. చూడండి, అదే అధ్యాయము 36వ వచనం చదవండి ఒకసారి. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. హల్లెలూయా. ఆమేన్. సో ఇంగ్లీష్ లో ఎలాగుంటుంది? therefore if the sun sets makes you free, you shall be free indeed. అందరు ఇఫ్ అనండి. ఇఫ్ చేస్తే, ఒకవేళ జరిగితే అన్నట్టు. ఓకే, కానీ గుర్తుపెట్టుకోండి, అది ఎప్పుడు? ఆయన సిలువ మీద మరణించక ముందర. దట్స్ రైట్. ఈ రోజు మనం ఎప్పుడు జీవిస్తున్నాము? ఆయన సిలువ మీద మరణించిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత. సో ఇప్పుడు నువ్వు చదివినప్పుడు ఇఫ్ అని చదవకూడదు. నువ్వు చదివినప్పుడు ఇఫ్ అని చదివినా నువ్వు అర్థం చేసుకోవడం వేరేగా అర్థం చేసుకోవాలి. నాట్ ఇఫ్ ద సన్ సెట్స్ యూ ఫ్రీ, సిన్స్ ద సన్ సెట్ యూ ఫ్రీ. హల్లెలూయా. ఆమేన్. ఆయన కుమారుడు చేసేసాడు ఆ కార్యము, చేసినందున. హల్లెలూయా. ఆమేన్. సో మళ్ళీ చదవండి ఒకసారి తెలుగులో. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. హల్లెలూయా. ఆమేన్. సో మీరు ఎలాగనుకోవాలి? కుమారుడు నన్ను స్వతంత్రుడిగా చేశాడు కాబట్టి నేను నిజంగానే స్వతంత్రుడిని. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో నువ్వు దేని నుంచి స్వతంత్రం పొందుకున్నావు? పాపము నుంచి, మరణము నుంచి. అంటే ఆదాము అవ్వ ఎప్పుడైతే సాతాను యొక్క మోసములో పడి వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో వాళ్ళు అనుభవించింది ఏంటి? వాళ్ళు పాపము, అలాగే మరణము. ఆ సమయం నుంచి ఈ నియమము, పాపము, మరణము అనేటటువంటి నియమము ఈ లోకములో పనిచేస్తుంది. అందుకని ప్రతి మానవుడు అవ్వచ్చు, అది ఒక జంతువు అవ్వచ్చు, లేకపోతే చెట్లు అవ్వచ్చు, అన్నీ కూడా జీవం ఉన్నది, మరణము అనుభవిస్తారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మనకి నిత్య జీవం ఇచ్చాడంట. హల్లెలూయా. మనకి మరణము కూడా లేదు, మనకి పాపములో బానిసగా జీవించాల్సిన అవసరత కూడా మనకి లేదు. హల్లెలూయా. అందుకనే మనము దేవునితో ఏకీభవించబడిన వ్యక్తులము. హల్లెలూయా. చూడండి, దేవునితో ఏకీభవించాలని ప్రయత్నము చేసే జనము కాదు, ప్రయత్నము చేసే జనము కాదు. దేవునికి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేసే జనము కాదు, దేవునికి దగ్గర అవ్వాలని పాత నిబంధనలో ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనము దేవునికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయట్లేదు, దేవునితో జీవిస్తున్నాము అనేది గుర్తించాలి. హల్లెలూయా. దట్స్ రైట్. నువ్వు దేవుని చేతులెత్తి ఆరాధించేది దేవునికి దగ్గర అవ్వాలని కాదు, దేవుని దగ్గర ఉన్నావు కాబట్టి చేతులెత్తి ఆరాధించు. ఆమేన్. ఆమేన్. పాత నిబంధనలో చేసేవారు. పాత నిబంధనలో నేను ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, నేను దేవునికి దగ్గర అవ్వాలి, సో నేను పాటలు పాడతాను, నేను గీతం ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాను. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉన్నాము, ఆయనలో ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు, మనము ఆయనలో ఉన్నాము. దేర్ ఇస్ నథింగ్ దట్ కెన్ సెపరేట్ యూ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపునది ఏమీ కూడా లేదు. హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ యునైటెడ్ విత్ క్రైస్ట్ జీసస్. మీరు క్రీస్తు యేసుతో ఐక్యత కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. సో గుర్తుపెట్టుకోండి, దేని గురించి ఆలోచించినా ఓకే, పాత నిబంధనలో వాళ్ళు ఇలా ప్రయత్నం చేశారు, సో ఇప్పుడు నేను కొత్త నిబంధనలో ఉన్నాను కదా, నేను ఎలాగ ఆలోచించాలి దీని గురించి? బైబిల్ చదివినప్పుడల్లా ఆ ప్రశ్న వేసుకోండి,
బైబిల్ చదివినప్పుడల్లా ప్రశ్న వేసుకోండి. ఆ ప్రశ్న వేసుకున్నప్పుడల్లా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు వెలిగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వెలిగిస్తాడు. Amen. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. నీకున్న నీ జీవితానికి సంబంధించిన సత్యము నీకు బయట విడుదలవుతుంది నీ జీవితంలో. హల్లెలూయా. Amen, amen. So I am free because the Son has made me free. Hallelujah. కుమారుడు నన్ను స్వతంత్రునిగా చేసినందున నేను స్వతంత్రునిగా ఉన్నాను. Go with me to John chapter 8. యోహాను సువార్త 8వ అధ్యాయం చూద్దాం త్వరగా. యోహాను సువార్త 8వ అధ్యాయము. Okay, let's go quickly. ఇక్కడ 3వ వచనం నుంచి చదివినట్లయితే we will see the woman that was caught in the act of adultery. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. గమనించండి, యేసుక్రీస్తు వచ్చింది ఎవరిని కూడా శిక్షా విధి ఇవ్వడానికి కాదు. He did not come to condemn. సో గమనించండి, ఇక్కడ కూడా చాలా మందికి తెలిసినటువంటి కథ. ఎప్పుడైతే ఈ స్త్రీని పట్టుకుంటారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ముందరికి ఈ స్త్రీని తీసుకొస్తారో వాళ్ళు ఏమంటారు? మోషే ధర్మశాస్త్రము బట్టి ఈమెని చంపేయాలి, రాళ్లతో కొట్టి చంపేయాలి అనమాట. అదే వచనంలో ఉంది చూడండి, 5వ వచనం. చదవండి ఒకసారి. బొదకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. హల్లెలూయా. వర్స్ 7, 7వ వచనం చదవండి. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. కంటిన్యూ. వారు ఆ మాట విని మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? నీ మీద నేరం మోపిన వారు ఎక్కడనున్నారు? ఎవరు నిన్ను శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నిన్ను శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, అక్కడ అందరూ కూడా ఆమెను చంపడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ఏమంటాడు? ఎవరిలో అయితే పాపము లేదో వాళ్ళని మొట్టమొదటిగా రాయి విసరమంటాడు. ఆయన మళ్ళీ కిందకి వంగిపోయి ఆయన చేసుకునే పని చేసుకుంటున్నాడు. దాని తర్వాత మళ్ళీ కొన్ని నిమిషాల తర్వాత చూసినట్లయితే అక్కడ ఎవ్వరూ లేరు, కేవలం యేసుక్రీస్తు ఇంకా ఆ స్త్రీ ఉన్నారు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు అడుగుతున్నాడు, నిన్ను శిక్షించే వాళ్ళు ఎవరు కూడా లేరా అంటే ఎవరు లేరు అంటారు. గమనించండి, అక్కడ యేసుక్రీస్తు అన్నదేంటి? ఎవరైతే పాపము లేదో వాళ్ళని మొట్టమొదటిగా రాయి విసరమన్నాడు. ఇప్పుడు ఎవరిలో అయితే పాపము లేదో ఆయన అక్కడ నుంచొని ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఆమెకి శిక్ష ఇచ్చేటటువంటి అవకాశం వచ్చిందన్నమాట. శిక్ష ఇచ్చేటటువంటి వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు అన్నమాట. గమనించండి, పాపము ఉన్నది, శిక్ష ఇచ్చేటటువంటి వ్యక్తి ఉన్నాడు, శిక్ష ఇచ్చేటటువంటి అవకాశము ఉన్నది. అందరికి అర్థమవుతుంది కదా? సిన్, the person who committed the sin and the person who can judge the sin, ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఉన్నప్పటికీ శిక్షా విధి లేదు అంటాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. పాపం ఉండింది, పాపము చేసిన వ్యక్తి ఉన్నది, పాపానికి శిక్షా విధి ఇచ్చేటటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. పాపము లేనటువంటి యేసుక్రీస్తు. రాళ్ళు కూడా అన్ని అక్కడే ఉన్నాయి. అందరూ వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన రాళ్ళు అక్కడే ఉన్నాయి. కానీ ఏమి లేదు అంటే శిక్షా విధి లేదు. ప్రశ్న, ఎందుకు లేదు? పాత నిబంధనలో ఉన్నది ఇప్పుడు ఎందుకు లేదు? ఇంకా ఆ సమయానికి ఆయన ఇంకా శిలువ మీద మరణించలేదు, అయినా శిక్షా విధి ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు తీర్పు తీర్చట్లేదు? పాపాన్ని చూశాడు కదా. అంటే పాస్టర్ చూసారా, మీరు ఇలాగా కృప గురించి ఊరికే చెప్తా వెళ్ళారనుకోండి, నూతన నిబంధన గురించి ఊరికే చెప్తా వాళ్ళు పరిశుద్ధులు అయిపోయారు, నీతిమంతులు అయిపోయారని మీరు చెప్తా ఉంటే వాళ్ళు ఇంకా ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటారు పాస్టర్. వాళ్ళు ఇంకా పాపంలోనే ఉంటారు, ఇంకా దేవుని భయమే పోతుంది వాళ్ళ జీవితంలో. అది సత్యమైతే యేసుక్రీస్తు ఎందుకు చేయలేదు? అది సత్యమైతే యేసుక్రీస్తు అక్కడ నుంచొని, అమ్మా నీకు దేవుని భయము లేదా? అమ్మా నీకు సిగ్గు లేదా అని ఎందుకు చెప్పలే? అమ్మా నీకు ధర్మశాస్త్రం తెలీదా
అని ఎందుకు చెప్పలేదు? ఆమెకి ధర్మశాస్త్రం తెలియదా? తెలుసు. తెలుసు. ఆమెకి ఎటువంటి శిక్ష వస్తుందో ఆమెకి తెలియదా? తెలుసు. శిక్ష తెలుసు, ధర్మశాస్త్రము తెలుసు, దేవుడు దాని గురించి ఎలాగ ఆలోచిస్తాడో తెలుసు. అయినా ఆ పనిలో పాల్గొందా ఆమె. కానీ అక్కడ యేసుక్రీస్తు నుంచున్నప్పుడు ఏమంటున్నాడు? శిక్షా విధియు లేదు అంటున్నాడు. శిక్షా విధియు లేదు అంటున్నాడు. మనము మానవులుగా మనం ఆలోచించేమనుకుంటాము? మనము ఎప్పుడైతే భయంలో పెడతామో అప్పుడు పాపం నుంచి దూరం అయిపోతారు అనుకుంటాం. దేవుడు అలాగ ఆలోచించట్లేదు. అందుకని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ దట్ లీడ్స్ మెన్ అంటు రిపెంటెన్స్. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపిస్తూ ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. ఆయన ప్రేమ, ఆయన మంచితనము ద్వారా మనము పశ్చాత్తాపడతామంట. మన పశ్చాత్తాప పడేది చాలాసార్లు ఎందుకు పశ్చాత్తాపడుతుంటారు? భయముతో పశ్చాత్తాపడుతుంటారు. అందుకని నిజమైన పశ్చాత్తాపం కాదు అది. చాలా మంది పశ్చాత్తాపం ఏడవడం మొదలు పెడతారు. లార్డ్ ఫర్గివ్ మీ, లార్డ్ ఐ రిపెంట్, నేను పశ్చాత్తాపడుతున్నాను అంటారు, ఏడుస్తారు. అప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ఎందుకు? అప్పుడు ఎందుకు పశ్చాత్తాపడ్డారంటే చాలా మంది కూడా భయముతో పశ్చాత్తాపడ్డారు. దేవుని ప్రేమ తెలుసుకొని పశ్చాత్తాపడలేదు, దేవుని కృప తెలుసుకొని పశ్చాత్తాపడలేదు, దేవుని మంచితనము తెలుసుకొని పశ్చాత్తాపడలేదు. నరకము గురించి విని పశ్చాత్తాపడ్డారు, భయముతో పశ్చాత్తాపడ్డారు. నరకం గురించి చెప్పొద్దు అనట్లేదు, చెప్పాలి. కానీ దేవుని యొక్క ప్రేమ నిజమైన పశ్చాత్తాపాన్ని తీసుకొస్తుంది. ఒక మానవుడి యొక్క మనసు నుంచి తీసుకొస్తుంది, ఆయన హృదయము నుంచి తీసుకొస్తుంది, ఆయన ఆలోచనని, ఆయన మార్గాన్ని మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటాడు? ఏ శిక్షా విధియు లేదు. గమనించండి, ఇంకా ఆమె నూతన సృష్టి కాదు. కానీ పాపం చేసింది కదా, దానికి పనిష్మెంట్ ఎక్కడా? దానికి పనిష్మెంట్ ఆ రోజు లేదు. కానీ ఆయనకి తెలుసు కొన్ని రోజులుంటే దాని పనిష్మెంట్ ఆయన తీసుకోబోతున్నాడని. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏమంటాడు? ఏ శిక్షా విధియు లేదు. గో అండ్ సిన్ నో మోర్. వర్స్ 12 చదవండి. మరలా యేసు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నిన్ను శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు. గమనించండి, నేను లోకమునకు వెలుగును అంటే ఆయన వచ్చే వరకు వెలుగు లేదు. ఆయన వచ్చే వరకు వెలుగు లేదు. ధర్మశాస్త్రము నుంచి వెలుగు రాలేదు, ప్రవక్తల నుంచి వెలుగు రాలేదు. ఆయన వచ్చిన తరువాతే వెలుగు వచ్చింది. ఆయన వచ్చిన తరువాతే దేవుణ్ణి చూడగలిగారు. అప్పటి వరకు కూడా వాళ్ళు చూసింది కేవలము ఒక నీడని మాత్రమే చూశారు పాత నిబంధనలో. కానీ మనము చూసేది నీడని కాదు, మనము చూసేది నిజమైన దేవుణ్ణి చూస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి అది. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారు. జీవపు వెలుగు కలిగి. ఎస్, నువ్వు ఇప్పుడు ఏం కలిగి ఉన్నావు? జీవపు వెలుగు. నీలో వెలుగు ఉన్నది, నీలో వెలుగు ఉన్నది, నీలో వెలుగు ఉన్నది. ఇంగ్లీష్లో పెట్టండి ఒకసారి అది. Verse 12. The Bible says, and Jesus spoke to them again, saying, I am the light of the world. He who follows me shall not walk in darkness, but have the light of life. Amen. జీవపు వెలుగు. Hallelujah. Amen. You have the light of life. జీవపు వెలుగును మీరు కలిగి ఉన్నారు. Hallelujah. Hallelujah. పాస్టర్ గారు, ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఒక ఆయన డిస్కషన్ పెట్టుకున్నారు. కానీ ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది కదా పాస్టర్, యు మస్ట్ వర్క్ అవుట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ విత్ ట్రెంబ్లింగ్. భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకునేదని ఉంది కదా. చాలా మందికి, ఎంతమందికి తెలుసు ఆ వచనం? ఓకే, చాలా మందికి తెలుస్తుంది ఆ వచనం. ఎందుకు? మీరు చెయ్యాలి, ఇప్పుడు మీరు కష్టపడాలి, జాగ్రత్త జాగ్రత్త, రక్షణ పోగొట్టుకుంటారు, జాగ్రత్త జాగ్రత్త. 13వ వచనం చదవండి ఒకసారి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయ సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగచేయువాడు దేవుడే. ఎవరు? 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 దేవుడే. ఎవరు చేస్తున్నారు పని?
దేవుడు. ఇంగ్లీష్లో చూడండి, NLTలో పెట్టండి ఒకసారి, ఇంగ్లీష్లో చూడండి. ఫర్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ. ఎవరు పని చేస్తున్నారంట? దేవుడు. ఎవరు పని చేస్తున్నారంట? దేవుడు. గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ, గివింగ్ యూ ద డిజైర్ అండ్ ద పవర్ టు డూ వాట్ ప్లీజెస్ హిమ్. మరి ఆయనకి ఇచ్చేంచుటకు కార్యసిద్ధి కలిగ చేయుటకు తన దయా సంకల్పమును నెరవేర్చుటకు శక్తినిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు కష్టపడ్డం కాదు, నువ్వు నీ హృదయాన్ని దేవుని కొరకు ఎంత విప్పుకుంటావో, నువ్వు నీ హృదయాన్ని దేవుని యొక్క సత్యానికి ఎంత విప్పుకుంటావో అంత పని చేయగలుగుతాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మొన్నే ఇంకొక అబ్బాయి మన సంఘంలో ఒక యవన వ్యక్తితో మాట్లాడుతున్నాను. ఆయన అన్నాడు, పాస్టర్ ఇది విన్నప్పటి నుంచి నేను ఈ వాక్యం వింటున్నాను, నాకు అసలు అర్థం అవ్వట్లేదు, నాకు ఈ అలవాట్లు ఎలా పోయినాయో నాకే అర్థం అవ్వట్లేదు అంటున్నాడు. yes amen praise god. ఎన్ని సంవత్సరాల నుంచో ప్రయత్నం చేశాను కానీ నా వల్ల అవ్వలేదు, నాలో ఏం జరుగుతుందో నాకే అర్థం అవ్వట్లేదు అన్నాడు. ఇన్ని రోజులు నేను ఏదైతే చేయలేకపోయినా అది మొత్తానికి నేను సాధిస్తున్నాను. ఇన్ని రోజులు నేను దేని నుంచి అయితే బయటపడాలనుకున్నానో ఇప్పుడు ఎటువంటి నా సొంత శక్తి వాడట్లేదు, నా సొంతగా ఏదో ఇచ్చేయాలి అనుకోవట్లేదు, కానీ దేవుని యొక్క కృప ద్వారా ప్రతి అలవాటు నుంచి నేను బయటపడుతున్నాను అన్నాడు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఎలా జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు ఆ కార్యము? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేస్తున్నాడు. కానీ పాస్టర్ గారు మన తప్పులకి ఏదో ఒకటి చేయాలి కదా. ఏదో ఒకటి చేయాలి. అది ఏం చేయాలి? విశ్వసించాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలి? విశ్వసించాలి. ఎవరిలో విశ్వసించాలి? క్రీస్తునందు. ఎవరిలో? దేవునిలో కరెక్టే, కానీ ఇంకా స్పెసిఫిక్ గా చెప్పండి. ఎవరిలో? క్రీస్తులో. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పండి. క్రీస్తు చేసిన కార్యములో. హల్లెలూయా, ఆమేన్. దేవునిలో విశ్వసించాలి 100%. వాక్యంలో కూడా విశ్వసించాలి 100%. కానీ వాక్యంలో అన్నప్పుడు ఏ వాక్యంలో? అర్థమవుతుందా? ఎస్ పాస్టర్. దేవుడు అన్నప్పుడు ప్రత్యేకంగా ఏ దేవుడు ఏ కార్యములో? నూతన నిబంధనలో ఉన్నాము, మన రక్షకునిలో, మన రక్షకుడు చేసిన కార్యములో విశ్వసించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయనలో విశ్వసిస్తావో, అందుకని రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, ఆమెకు తెలుసు పాత నిబంధన ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం ఆమెకి తెలుసు. ఆమె బయట ఎందుకన్నా ఎవరి కళ్ళలో అన్న పడిందంటే ఆ రోజు లాస్ట్ ఆఖరి దినమనే ఆమెకి తెలుసు. అయినప్పటికీ విశ్వసించింది. ఏదైతే పొందుకోవాలనుకుందో అది పొందుకుంది. పాస్టర్ గారు నేను పాపం చేసినప్పుడు మరి ఏం చేయాలి? తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, త్వరగా వెళ్దాం చూడండి. 14వ వచనం నుంచి చదవండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. అది అండర్లైన్ చేసుకోండి. ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదము. అది అండర్లైన్ చేసుకోండి, సర్కిల్ చేసుకోండి మీ బైబిల్స్ లో. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచనం మళ్ళీ వద్దాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలెనే శోధింపబడెనను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హల్లెలూయా. 16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. హల్లెలూయా. సో చూడండి, పాపం చేసినప్పుడు ఏం చేయాలి? 3 విషయాలు రాసుకోండి. నంబర్ 1, హోల్డ్ ఆన్ టు యువర్ కన్ఫెషన్, స్పీక్ ద వర్డ్ ఓన్లీ. మరి మీ యొక్క ఒప్పుకోలును గట్టిగా పట్టుకొని వాక్యమును మాత్రమే పలకాలి. వాక్యము మాత్రమే పలుకు. ఆమేన్. అందుకని 14వ వచనం మళ్ళీ చదవండి, లాస్ట్ పార్ట్. యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. అందుకు మనకి యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి, ఆయన స్థానంలో ఆయన వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? మనం ఒప్పుకున్న దానికి గట్టిగా చేపట్టుదము. ఇంగ్లీష్లో హోల్డ్ ఆన్ టు యువర్ కన్ఫెషన్ అంటే ఏంటి? నువ్వు ఏదైతే ఒప్పుకున్నావు, ఏమని ఒప్పుకున్నావు? నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు అని ఒప్పుకున్నావు.
ఆయన రక్తము నీ కొరకు ఇచ్చాడని ఒప్పుకున్నావు. ఆయన నీకు బలిగా సమర్పించుకున్నాడని నువ్వు ఒప్పుకున్నావు. నువ్వు ఆయన నీతిగా మార్చాడు అని నువ్వు ఒప్పుకున్నావు. నిన్ను పరిశుద్ధుడిగా చేశాడని నువ్వు ఒప్పుకున్నావు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు దాన్ని గట్టిగా పట్టుకో అంటున్నాడు. హల్లెలూయా. దాన్ని గట్టిగా వదిలిపెట్టొద్దు. ఆ సత్యాన్ని వదిలిపెట్టొద్దు. yes yes amen. కానీ పాస్టర్ నేను ఇప్పుడే తప్పు చేశాను కదా. తప్పు చేసావు, కానీ ఆయన ఏం చేశాడు సిలువ మీద? amen hallelujah praise god. ఆ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు తప్పు చేసింది, పాపము చేసింది, కానీ ఏమన్నాడు? కానీ శిక్షా విధియు లేదు అన్నాడు. ఏ శిక్షా విధియు లేదు. అందుకనే బల్ల దగ్గరకు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇటువంటి మోసముతోనే, సాతాను యొక్క మోసముతోనే బల్ల దగ్గరకు వస్తారు. ఆరాధన సమయంలో వస్తారు, సంఘానికి వస్తారు, వచ్చి బల్లని చూస్తారు కానీ పాల్గొనరు. ఎందుకు? తప్పు చేశాను పాస్టర్ గారు, అపరాధ భావము, పాపం చేశాను పాస్టర్ గారు అంటే దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? ఇందాక ఏం చదివాము 1 యోహానులో? ఆయనకి నీ హృదయం కన్నా ఆయనకి అంతా తెలుసు. అంతా తెలుసు నీ గురించి. నీ గతము గురించి మాత్రమే కాదు, నీ ఫ్యూచర్ గురించి కూడా తెలుసు. సో దేని అంటున్నాడు? తప్పు చేసినప్పుడు కూడా నీ నోట్లోంచి మాత్రము నేను నీతిమంతుడను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను, నేను పాపానికి బానిసగా జీవించను. ఆ సత్యాలు నీకు బయటికి రావాలి. ఆ సత్యము నీ నోటి నుంచి బయటికి రావాలి. రెండోది గుర్తుపెట్టుకోండి, ద సెకండ్ థింగ్ that you have to do is run to the throne of grace. కృపా సింహాసనం యొద్దకు పరిగెత్తాలి. పరిగెత్తు, దేవుని దగ్గరికి పరిగెత్తు. ఆ కృపా సింహాసనం దగ్గరికి పరిగెత్తు. ఆదాములాగా దాక్కోవడానికి ప్రయత్నించొద్దు. ఆదాము అవ్వలాగా పరిగెత్తొద్దు, చెట్లు వెనకాల దాక్కోవడానికి ప్రయత్నించొద్దు. కృపా సింహాసనము దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళు. ఆమేన్ ఆమేన్. మూడోది, ఫైండ్ గ్రేస్ అండ్ ఆబ్టైన్ మర్సీ. దయ పొంది మరియు కృపను కనుగొనాలి. హల్లెలూయా. ఫైండ్ గ్రేస్, కృపను కనుగొనాలి. ఎప్పుడైతే కష్టమవుతుందో పరిగెత్తుకొని వెళ్ళు దేవుని దగ్గరికి. పరిగెత్తుకొని వెళ్ళు. ఆయనకి తెలుసు నీ కష్టము, ఆయనకి తెలుసు నువ్వు ఎక్కడ బాధపడుతున్నావు, ఆయనకి తెలుసు నువ్వు ఎక్కడ చేయలేకపోతున్నావు. కానీ గుర్తుపెట్టుకో, ఎక్కడైతే నువ్వు చెయ్యలేవో అక్కడ ఆయన శక్తి విడుదలవుతుంది. ఆమేన్ ఆమేన్. థాంక్యూ జీసస్. హల్లెలూయా. పాస్టర్ నేను చెయ్యలేకపోతున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి ప్లేస్లో ఉన్నావు ఇప్పుడు. నీ శరీరము ద్వారా నువ్వు చెయ్యలేవు. అటువంటి సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళు. ఆ కృపా సింహాసనము దగ్గరికి వెళ్ళు. ఆమేన్. కృప పొందుకో. మర్సీ అంటే దయ పొందుకో. మార్కు సువార్త 10వ అధ్యాయము, దీంతో ముగిస్తున్నాను. 45వ వచనం చదవండి ఒకసారి. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెననెను. చాలా జాగ్రత్తగా చదవండి. దిస్ ఇస్ అ పవర్ఫుల్ ట్రూత్. ఆయన ఎందుకు వచ్చాడంట? పరిచారము చేయుటకు. పరిచారము చేయుటకు, చేయించుకోవటానికి కాదు, చేయుటకు. ఎస్. చూడండి, మనం ఇప్పుడు అది చదివినప్పుడు తెలుసు పాస్టర్. అప్పుడు వాళ్ళు విన్నప్పుడు దేవుని యొక్క కుమారుడు వచ్చి పరిచర్య చేయడానికి ఏంటి? పరిచర్య చేయించుకోవాలి కదా. చూడు, దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఏం పరిచర్య ఆయన కొరకు చేయగలుగుతావో అని చూడట్లేదు. మొట్టమొదటిగా ఆయన చూసేది ఏంటంటే నేను నీ కొరకు ఏం పరిచర్య చేయగలను అని చూస్తున్నాడు. ఎస్. నేను నీ కొరకు ఏం చేయగలను, నువ్వు నాకేం చేయగలుగుతావు చెప్పు అంటలేదు. నేను నీ కొరకు ఏం చేయగలుగుతాను. అందుకనే జక్కయ్య ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు నాకేం చేసి పెట్టగలుగుతావు అన్నాడా? నా పరిచర్యకి నువ్వు డబ్బులు ఇవ్వగలుగుతావా? నీకు చాలా ధనం ఉందంట కదా, 1/10 భాగం నాకు ఇచ్చేసే, నాకు మినిస్ట్రీ చాలా ఉంది అన్నాడా? లేదు.
అనలేదు. దైవజనులు గుర్తుపెట్టుకోవాలి, అది పాస్టర్స్, లీడర్స్, ఇవాంజలిస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరి దగ్గర డబ్బు ఉంది అనగానే వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అమ్మ దీనికి, అమ్మ దానికి, సార్ దీనికి, సార్ దానికి కాదు. నీకు దేవుడు ఇచ్చినటువంటి స్థానము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కోవడానికి కాదు. నీకు దేవుడు ఇచ్చినటువంటి స్థానం వాళ్ళకి సేవ చేయడానికి అక్కడికి పంపించాడు, డబ్బులు తీసుకోవడానికి కాదు. ఆమేన్. వాళ్ళు ఏదన్నా ఇస్తాను అని వాళ్ళు తీర్మానం తీసుకుంటే దాంట్లో ఏం తప్పు లేదు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళి మీకు బిజినెస్ ఉందంట కదా, సంఘానికి సాయం చేయగలుగుతారా, మీకు చాలా ఆస్తి ఉందంట కదా, దట్ ఈస్ నాట్ యువర్ పొజిషన్. నువ్వు వెళ్ళేది అక్కడ సేవ చేయడానికి. సో గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వచ్చింది దేనికంట? పరిచారము చేయడానికంట. సో దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చెయ్యాలి చెప్పు అని అడుగుతున్నాడు నీకు. నువ్వేం చేయిస్తావో కాదు, ఎందుకంటే నువ్వు ఎంత చేసినా సరిపోదు అది. ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఏమి చెయ్యాలి? ఆ నెక్స్ట్ వర్స్ చదివినట్లయితే, సరే 46-47 చదవండి. వారు ఎరుకో పట్టణం నుండి వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహు జనసమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడగు బర్తమియాను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా. గమనించండి, విన్నాడంట. ఏం విన్నాడు? యేసుక్రీస్తు వస్తున్నాడు, యేసుక్రీస్తు వస్తున్నాడు, యేసుక్రీస్తు వస్తున్నాడు అని విన్నాడు. వినగానే ఏం చేశాడంట? దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. కరుణింపుము. ఇంగ్లీష్ లో సన్ ఆఫ్ డేవిడ్, దావీదు కుమారుడా, have mercy on me. నన్ను కరుణింపుము. అందరూ ఏమంటారు? నిశ్శబ్దం. కానీ అప్పుడు యేసుక్రీస్తు రమ్మంటాడు. వచ్చినప్పుడు ఆయన అడిగిన ప్రశ్న చూడండి. యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకు ఏమి చేయగోరుచున్నావని వాడిని అడగగా, గమనించండి ఏమన్నాడు? ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా? వాట్ డు యు వాంట్ మీ టు డూ ఫర్ యూ? నీకేమి చేయగోరుచున్నావని అడగగా, వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ మీ కాదు, నా కొరకు నువ్వేం చేసావని కాదు. నాకు రుజువు చూపి, నా కొరకు ఏం చేసావు, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నాకు చూపి. ఏమంటున్నాడు? ఏం చేయమంటావు నీ కొరకు? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నెక్స్ట్ వర్స్. ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. దృష్టి కలగజేయ. ఇంగ్లీష్ లో ఉంటది, ద బ్లైండ్ మ్యాన్ సెడ్ టు హిమ్, రాబోనై, దట్ ఐ మే రిసీవ్ మై సైట్. బోధకుడా, నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. చూడండి, అది అన్నప్పుడు సరే, కానీ నువ్వు ఏ కుటుంబాన్ని నుంచి వచ్చావు? నువ్వు దశంభాగం ఎన్ని రోజుల నుంచి ఇస్తున్నావు? ఎన్నిసార్లు సాక్రిఫైస్ ఇచ్చావు? ఆ ప్రశ్నలు అడగలేదు ఆయన. నీకు కావాల్సింది ఏంటి? చూపు అన్నాడు. నెక్స్ట్ వర్స్. అందుకు యేసు, నీ వెళ్ళుము, నీ విశ్వాసము నేను స్వస్థపరచనని చెప్పెను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. హల్లెలూయా. What can I do for you? Rabboni, that I might receive my sight. నీకేమి చేయగోరుచున్నావని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో చెప్పాను. And Jesus said to him, go your way, your faith has made you well. అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నేను స్వస్థపరచనని చెప్పాను. అందరూ లేచి నుంచుందాం. గమనించండి, నీ కార్యము నిన్ను స్వస్థపరిచింది అనట్లేదు, నీ విశ్వాసము అన్నాడు. yes, amen. ఆయనకు విశ్వాసం ఉండింది కాబట్టే దావీదు కుమారుడా అని అరవడం మొదలు పెట్టాడు. ఆయనకు అవసరత ఉండింది. He was in a time of need in his life. ఆయన తన జీవితంలో అవసరతలో ఉన్నాడు.
That's why we read in Hebrews, he said, you run to the throne of grace that you may obtain grace and mercy in the time of need. అవసరత సమయంలో దయ పొందినట్లుగా కృప సింహాసనము యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళాలి. It was the time of need for this man. ఈ మనుషుడికి అది అవసరత కలిగిన సమయం అయి ఉంటున్నది. So he says, son of David, have mercy on me. దావీదు కుమారుడా నన్ను కరుణించమంటున్నాడు. గమనించు, ఆ మాటలు అన్నప్పుడు విశ్వాసంతో అంటున్నాడు. ఆమేన్. ఈ రోజు నీకు కావాల్సిందేంటి? థాంక్యూ జీసస్. ఈ రోజు యేసుక్రీస్తు నీకు చేయాల్సిందేంటి? అంటే పాస్టర్ గారు ఇది తప్పు చేశాను, అది తప్పు చేశాను, అందుకనే ఇలాగవుతుంది, అందుకనే అలాగవుతుంది. తప్పులు చేసేవేమో, నేను కాదనట్లేదు. కానీ నీకు గుర్తుపెట్టుకో, ఏ శిక్షా విధియు లేదు. నీకు శిక్ష ఉన్నది అన్నంత కాలము కూడా సాతాను నీ జీవితం నుంచి దొంగిలిస్తాడు. దొంగిలించినప్పుడల్లా కూడా నువ్వు అనుకుంటావు, అవును కరెక్టే కదా, అప్పుడు తప్పు చేశాను కదా, కరెక్టే కదా, అక్కడ వినలేదు కదా, ఉద్యోగం రాలేదు ఎందుకు అంటే సాతాను దొంగిలించిన. ఇప్పుడు నువ్వేమనుకుంటావు, కరెక్టే, నేను అప్పుడు దేవుడు చెప్పింది నేను చేయలేదు కదా, అందుకనే దేవుడు శిక్షిస్తున్నాడు, అందుకనే వ్యాపారం సరిగ్గా జరగట్లేదు, అందుకనే కుటుంబంలో శాంతి సమాధానం లేదు. గుర్తుపెట్టుకోండి, అంటే దేవుని యొక్క మాటకి లేకపోతే ఆయన ఇన్స్ట్రక్షన్కి మనము అవిధేయత చూపించి జీవించాలి అనట్లేదు నేను. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క జ్ఞానం విడుదలైనప్పుడు మనము పాల్గొనాలి దాంట్లో. కానీ ఎప్పుడైతే నువ్వు పాల్గొనవో, ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తావో, అది ఎప్పుడైతే తర్వాత గుర్తిస్తావో ఆ క్షణము నువ్వు గుర్తుపెట్టుకో, యేసు క్రీస్తులో నీకు శిక్షా విధియు లేదు, దాని నుంచి క్షమించాడు. ఇప్పుడు ఆ క్షమాపణ పొందుకో విశ్వాసముతో. పొందుకున్నావు, నేను నూతన సృష్టి. అందుకనే ఆ తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఏమనుకున్నాడు, నేను బానిసగా జీవిస్తాను, ఒక పనివాడిలాగా జీవిస్తాను. కానీ తండ్రి ఏమంటున్నాడు, ఈ రోజే కొత్త బట్టలు వేసుకో అంటున్నాడు. పనివాడిలాగా అసలు ఆలోచించొద్దు అంటున్నాడు. నువ్వు నా కుమారుడువు, తప్పు చేసావు, కానీ ఇప్పుడు తిరిగి వచ్చావు. తిరిగి వచ్చినందుకు ఇప్పుడు కుమారుడిలాగా ఆలోచించు, కుమారుడిలాగా మాట్లాడు, కుమారుడిలాగా ప్రవర్తించు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తండి దేవునికి. విశ్వాసంతో పొందుకోండి. ఏదైతే నువ్వు పొందుకోవాలని కోరుకుంటున్నావు, యేసుక్రీస్తు నీకు ఏం చేసి పెట్టాలి ఈరోజు? ఆ రోజు ఆ గుడ్డి వ్యక్తితో మాట్లాడినప్పుడు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? యేసుక్రీస్తు అదే అంటున్నాడు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ టుడే? ఏ ద్వారము తెరవబడాలి, ఏ కార్యము జరగాలి నీ జీవితంలో, ఎక్కడ కటాక్షము విడుదలవ్వాలి, ఎక్కడ జ్ఞానము విడుదలవ్వాలి, ఎక్కడ స్వస్థత విడుదలవ్వాలి, దేవునితో మాట్లాడండి. ఆ రోజు ఆ వ్యక్తి ఎలాగైతే అరిచాడో, దావీదు కుమారుడా అని మాట్లాడాడో, విశ్వాసము ఎలాగైతే విడుదల చేశాడో, ఈ క్షణము నువ్వు నీ నోటి మాటలతో విశ్వాసాన్ని విడుదల చేయి. నీ నోటి మాటలతో విడుదల చేయి. హల్లెలూయా. సోరల మాబ్రాసే కేరేలే మాబ్రాందని ఖారల బారాబారాబా సోకోరలో మాందే షెరిరిలే మాబ్రోసో కోరలో మాందే ఏరే మాబ్రాందలే బ్రోసి ఖారల మాందే. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆన్లైన్ వీక్షిస్తున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా, వాళ్ళ జీవితంలో ఏదైతే కార్యము జరగాలో విశ్వాసముతో ఇక్కడ ఉన్నారు, విశ్వాసముతో ఎదురు చూస్తున్నారు. యేసు క్రీస్తు నామములో ఏ కార్యము అయితే జరగాలో అది విడుదలవును గాక అని ప్రకటిస్తున్నాము. స్వస్థత విడుదలవును గాక, కటాక్షము విడుదలవును గాక, ద్వారములు తెరవబడును గాక. శుభ్రాందలి బ్రాసి ఖారల మాద్రంద సమృద్ధి అనుభవించును గాక. షీరబా బ్రోసో తోరోల మాంద. దేవ, మరి ఒకసారి నీ వాక్యము బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ 6 వారాల ద్వారా కూడా దేవా, ఏ విధముగా అయితే మాతో మాట్లాడావో, ఏ విధముగా అయితే మా కళ్ళు విప్పబడ్డాయో దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవా, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కొరకు మరి ఒకసారి ప్రార్థన చేస్తున్నాను. ఏ వాక్యములో
అయితే వాళ్ళు ఇప్పుడు విన్నారో దానిలో నాటబడును గాక అని ప్రార్థిస్తున్నాను. Amen, amen. ఆ వాక్యం నుంచి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో 100% పంట వచ్చును గాక అని Amen. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, 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 హల్లెలూయా. ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.